ఏం పిండి అత్తమ్మ ఇది? శనగపిండి. శనగపిండా? లడ్డూల కోసమా? లడ్డూలు చేద్దామని. లడ్డూలు చేద్దామని శనగపిండ. ఎంత? కిలో. ఇంకేమేమి వేసినా దాంట్లో? కొంచెం సోడా వేసిన, వంట సోడా కొంచెం చికెన్, కొంచెం ఉప్పు వేయాలట. స్వీట్లలో ఉప్పు కూడా వేయాలట. వేసిన కొంచెమే. ఎంత వాటర్ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి మంచిగా. అంతే. చూడండి ఫ్రెండ్స్, మా అత్తయ్య బోండి కొడుతుంది. బోండి వేస్తుంది. దీన్ని మనం మరీ రెడ్గా కాల్చుకోకూడదు. తెల్లగా ఉన్నదా తీసుకోవాలి. అంతేనా? ఇలా మనం ఎల్లో కలర్లో ఉన్నదని తీసుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా రావడానికి రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసామండి. బాగుంది చూడండి, రెడ్ కలర్. దీనికి ఈ గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నాము. వంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలిపేసుకుంటున్నాం. మాకైతే పాకం అయితే ఇలా వచ్చిందండి. ప్లేట్లో వేసుకుంటే ఇలా ఉండగట్టేస్తుంది. ఇలా ఉండగట్టేస్తే మనకి పర్ఫెక్ట్ పాకం అయితే వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఈ బోని అయితే కలిపేసుకుంటాము. ఇదైతే అలాగే మనం కప్పులు వేసుకున్నాం. మేమైతే పాకంలో దీంట్లో అయితే బూందీలు వేసుకొని కలుపుకుంటున్నాము. ఇలా మొత్తం కలిసిపోయే విధంగా మేమైతే కలుపుకోవాలి. పాకం వేసుకున్న తర్వాత బూందీలు అంతే అండి. మొత్తం ఒకసారి కలిసిపోయే విధంగా మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కాసేపు పక్క పెట్టుకోవాలా, కాలుతో వేడి ఉంటుంది. కాసేపు పక్కకు పెట్టుకున్న తర్వాత లడ్డూలు అయితే చుట్టుకోవాలి. అంతే అండి. ఇంకా లడ్డూలు చేసుకుంటున్నాము. చూడండి కలర్ఫుల్గా ఉన్నాయా? ఓకే అండి, ఎంత టేస్టీ అయినా మా బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. అట్లా వేసుకుంటే కరిగిపోయేలా ఉందండి. మా రెసిపీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.